భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన 37 మంది గ్రామస్తులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి మొక్కు చెల్లించేందుకు పాదయాత్ర శాబ్దాల సాగు నీటి కలను సీతారామ ప్రాజెక్టుతో సాకారం చేసిన మంత్రి తుమ్మల ఆయురారోగ్యాలతో ఉండాలని కృతజ్ఞతగా పాదయాత్ర వి.ఎం. బంజర వద్ద పాదయాత్ర బృందానికి స్వాగతం పలికిన స్థానికులు. మాది ములకలపల్లి మండలం అండి. మా గ్రామం రామచంద్రపురం, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా. సీతారాం ప్రాజెక్టు వల్ల ఇదివరకు ఒకటే పంట పండాయి, ఇప్పుడు 2 పంటలు పండుతున్నాయి. వీలైతే 3వ పంట కూడా పండే అవకాశం ఉంది. అయితే ఆ ప్రాజెక్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఓపెన్ చేయటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ సంతోషంతో పాదయాత్ర విజయవాడ వెళ్తున్నాం మా ఊరు నుంచి. మేము 37 మంది వెళ్తున్నామండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి. ఆ ప్రాజెక్టు విడుదలైన సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్తున్నామండి. మా పాపలు ఇప్పుడు సంతోషంగా ఉంటాం. ఇక ఈ నీళ్లు లేక ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. తుమ్మల నాగేశ్వరరావు దయ వల్ల మేము ఇప్పుడు హ్యాపీగా ఉంటామండి. ఆ సంతోషంతో విజయవాడ పాదయాత్ర వెళ్తున్నాం. 37 మంది వెళ్తున్నామండి.